రోజా గారు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ లో ఏదో 100 కోట్ల స్కామ్ జరిగిందని సిఐడి కంప్లైంట్ ఇచ్చారు. 100% రోజా గురించి అసలు మీరు వదిలేసేయండి. నేను వేరే వాళ్ళ గురించి నాకు తెలియకుండా మాట్లాడుతున్నా, నాకు తెలుసు కదా. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. స్కాములు డైమండ్ రాని స్కాములు మామూలుగా ఇలా తగులుకున్నావేంట్రా? నన్ను ఎంట్రీ ముందు బండ్ల గణేష్ ఎవరంటే అదే గొంతు కోసుకుంటాడు అంటదా. ఎవరో 7 o'clock బ్లేడ్ తో కోసుకొని చచ్చిపోతాను అన్నాడు ఆయనేనా? కొట్టానంటే మొహం చెట్టు అయిపోద్ది. 2 కాళ్ళు నరికేసి సీటు మీద తోసానంటే తోపుడు బండి మీద కూర్చొని నడిపించునావా అని ఇల్లు తిరిగి అడుక్కోవాలి. ఆడు 100 కోట్లు కదా, ఆవిడ మీద మొత్తం సిబిఐ ఎంక్వైరీ చేయాలి. మీరు ఆవిడ మొత్తం తిరుపతి పైకి కొండ మీద స్వామి దర్శనం తీసుకెళ్ళి డబ్బులు తీసుకునేదన్నా. చెత్త మనుషులు, చెత్త బతుకులు. నా బాస్ని ఒక మాట అంటే నేను అప్పటి నుంచి ఆవిడంటే నాకు ఎందుకు పడదా ఆవిడ. పవన్ కళ్యాణ్ తీరు చూస్తే మెంటల్ హాస్పిటల్లో కరెంట్ షాక్ ఇస్తుంటే మధ్యలో పారిపోయి వస్తాడు చూడు. మా హీరోని కామెంట్ చేసే రేంజర్ అనేది పవన్ కళ్యాణ్ లాగా సిగ్గు శరం లేకుండా ప్యాకేజీ కోసం ఏ విప్లవకారుడు పని చేయడు. ఆర్కే రోజా గారికి 100 కోట్ల రూపాయల స్కామ్ ఉచ్చు బిగుస్తుంది. రోజా గారు జైలుకి వెళ్ళక తప్పదు. ప్యాకేజీ కోసం ఏ విప్లవకారుడు పని చేయడు. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఉన్నారేమో, కానీ జగన్ అన్నకి సోల్జర్స్ ఉన్నారు. అటు చూడు బే. జగన్ అన్నకి సోల్జర్స్ ఉన్నారు. అక్కడ ఎవరు లేరు కదా సార్. సభకు భారీగా జనం వచ్చారని డబ్బా కొట్టుకోవడానికి ముందస్తు ప్లాన్ వేశారు. సభా ప్రాంగణం మొత్తం విఎఫ్ఎక్స్ గ్రీన్ పరిపించారు. గ్రాఫిక్స్ వాడి జనాలతో నింపాయి. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న, అది మీరు ఇచ్చిన బడ్జెట్ లో కుదరదు అదంతా. కంటెంట్ తో కళ్ళు బయర్లు గమ్మించే విధంగా చేసే వాళ్ళు ఉన్నారు. ఎలా ఉంది? వార్డు మెంబర్ గా కూడా గెలవనోడు, 2 చోట్ల నించుంటే 2 చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయినోడు. 2 సార్లు ఓడిపోయారు. 2 సార్లు. ఇలా ఏమైంది? భారత రాజకీయ చరిత్రలో 100కు 100 కొట్టినాడు ఎవడు ఉన్నాడండి? అది మా బాస్. ఇప్పుడు నడవండ్రా. ఆయన స్థాయి వేరు, ఆ స్థానం వేరు. 151 ఎమ్మెల్యే సీట్లతో 22 ఎంపీ సీట్లతో గెలిపించిన జగనన్నని ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. 175 స్థానాల్లో పోటీ చేస్తే మీరు 2 సార్లు గెలిచారండి. 11. 21 స్థానాల్లో పోటీ చేసి 2 సార్లు గెలిచారండి. 21 గెలిచాడు. లెగ్గు నాయన లెగ్గు. ఆ పాద మహిమ అంతా ఇంతానా? చావాల్సింది బతుకుతుంది, బ్రతకాల్సింది చస్తుంది. 2 చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయినోడు, ప్రజలు చీత్కరించినోడు. అసలు నువ్వెవడివిరా? నువ్వెవడివి? ఒక పనికి మాలిన పార్టీ జనసేన పార్టీ. నువ్వు అసలు జగన్మోహన్ రెడ్డి గారి కాలి ఎంట్రుకంతా కూడా లేవు, నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? చెప్పులు తురవటానికి కూడా సరిపో. ప్రజలంతా గమనిస్తున్నారు, చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. 2024 లో జగనన్న వన్స్ మోర్ అంటూ 175 కి 175 గెలిపించి జరగదు. నీ నోడుతున్నావు కదా, నీ బంగారు నోడుతున్నావు కదా, నీ చిట్టి నోడుతున్నావు కదా, ఐరన్ ఎలా దొరుకుతుందా? నీకు ఆంధ్రప్రదేశ్ లోకి ఎంట్రీ లేకుండా చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలు. రోజా గారు ఓడిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు బయటకు కూడా రాలేదు. అసలు హైదరాబాద్ లో కూడా లేకుండా చెన్నైకి షిఫ్ట్ అయిపోతున్నారని. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఎంట్రీ లేకుండా చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలు. ఇటు ప్రజలు నో చెప్పడం, పార్టీ నేతలు చీకొట్టి వెళ్లిపోవడంతో నగరికి పట్టిన శని వదిలిపోయిందని, ఇక సినిమాలకు కూడా ఐరన్ లెగ్ పనికిరారని మధ్యమెత్తుతున్నారు. తమ్ముడు లెగ్గు పోయిన తర్వాత గాని మనిషి వల్ల తెలియదంటారు. నువ్వు పోయిన తర్వాత మన ఇంట్లో అన్ని శుభకార్యాలేరా? నీకు దినం పెట్టిన దినం నుంచి ప్రతిదినము శుభదినమేరా? నాకు మేజర్ ఆపరేషన్ జరగటం వల్ల నేను మీ అందరినీ కలవలేకపోయాను. అయ్యయ్యో సానుభూతొద్దురా. నా ఆరోగ్యం కోసం మీరందరూ అభిమానంతో చేసిన పూజలు, దేవుడి ఆశీస్సులతో కోలుకుంటున్నాను. నువ్వు మనిషివి కాదన్నా,
ఈ మీ చేతులేనా మీరు మనిషి కాదంటే డౌట్ పడ్డాడు ఆయన కూడా. నేను మనిషిని కాదేమో, నేను వేరే జన్మేమో, అది ఇట్లున్నానేమో డౌట్ పడి. మీకున్న పవర్ అలాంటి సార్. అంటే నేను అపరబ్రహ్మను అంటావా? మేబీ. ఈ విషయం మాత్రం ఎవరు చెప్పొద్దు. ఏం సార్? నా పవర్స్ ఉపయోగించుకుని కొన్ని వండర్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటాను. వీళ్ళందరూ ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ట్రాన్స్లో పెట్టారు. అయితే ఇదంతా మీ క్రియేషన్ అన్నమాట. అవును బాబు గారు, అందులో కలరు, కాన్సెప్ట్, మార్పులు చేర్పులు మొత్తం నావే. నువ్వు అసలు అన్నా నువ్వు మనిషివి కాదు. ఊరుకోండి అమ్మా, నేను మనిషిని. మేము ఒప్పుకోమన్నా ఆడాళ్ళందరూ. ఎవరి పేరు వింటే సీమ ప్రజలు చిరాకు పడతారో, ఎవరి పేరు చెబితే సీమలో శత్రువులు కూడా ఏ టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోతారో అతనేనండి, అతనే. ఆడాళ్ళందరూ సెల్ఫీలు దిగటం. అన్న చెప్పండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సెల్ఫీలు దిగి అన్నవటం. అన్నా ఒకసారి చూడు, అన్నా ఒకసారి చూడు. సెల్ఫీలు దిగటం. వీళ్ళందరూ ఈ పరిస్థితికి వచ్చింది. ఎవరు అదే నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉండేరా? అడుటి క్రాకు ఎవడి చెబితే అదే నిజమని నమ్ముతాడా? ఈ పరిస్థితికి వచ్చింది. ఎవరు అదే సీన్ మొత్తం మారిపోయింది. చరిత్ర ఎరగని ఓటమిని మూటగట్టుకుంది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? వన్ మినిట్ ఆశీర్వదించండి మావయ్య.